హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. సమస్త హిందూ జాతి సంబంధించినటువంటి సమస్త హిందువులకు సంబంధించినటువంటి ఓ సెంటిమెంట్ ఇప్పుడు అనేటువంటిది రోడ్డుకి ఎక్కింది, రోడ్డున పడ్డది అన్నటువంటి ఆవేదన, మనోవేదన ఈరోజు హిందూ సమాజంలో కనిపిస్తోంది. ఇక మనందరికీ తెలుసు, దేవదేవుడు కలియుగ దైవంగా ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు పైన ఇప్పుడు రాద్ధాంతం అయితే నడుస్తోంది. నిజంగా లడ్డుల కల్తీ జరిగిందా? లడ్డు సప్లై చేసేటువంటి వస్తువుల మీద కల్తీ జరిగిందా? నెయ్యి మీద కల్తీ జరిగిందా? ఏది అసలు నిజాలెంత? మరి ఏపీ గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ అప్పట్లో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ మీద ఆరోపణలు చేస్తోంది. ఇక ఏపీ గవర్నమెంట్ ఉంది, దాంతోపాటు వాళ్ళ అలయన్స్ సెంటర్లో ఉన్న బీజేపీ కూడా వాళ్ళిద్దరు దోస్తులే. మరి నిజంగా ఇప్పటికెప్పుడు దాని మీద సిబిఐ విచారణ లాంటివి చేయలేరా? లేదనుకుంటే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం చెప్తున్నప్పుడు సనాతన బోర్డు అనేటువంటిది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఓ సంస్థ ఏర్పాటు చేసే దిశగా మరి ప్రభుత్వాలు ముందుకు అడుగులేవు. దశాబ్దాలుగా చూస్తున్నాం. మిగిలిన మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలు, ఆలయాలు, లేదంటే వాళ్ళ పూజనీయ స్థలాలన్నీ కూడా, వాళ్ళ పూజనీయ ప్రదేశాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటే మరి హిందూ దేవాలయాలు ఎందుకు ఇంకా ప్రభుత్వ చేతిలో ఉన్నాయి? ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. తిరుపతి రెడ్డి గారు బీజేపీ నేతతో. అన్న నమస్తే. నమస్తే మాధవ్ గారు. అన్న, ఇది దశాబ్దాల హిందువుల ఆవేదన. ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలు, వాళ్ళ పూజనీయ ప్రదేశాలు, వాళ్ళ స్థలాలు ఏవైనా సరే వాళ్ళకి సంబంధించిన అన్నిటి వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కానీ హిందూ సమాజానికి వచ్చినట్టు వరకు దేవాలయాలు, పూజనీయ స్థలాలు, మన టెంపుల్ సంబంధించినటువంటి ఎండోమెంట్ భూములు అన్ని గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. సో ఇది డిస్కస్ చేసే ముందు తిరుపతి లడ్డు విషయం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. నిజంగా బట్ట కాల్సి మీదేస్తున్నారా? ఆనాటి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడమే లక్ష్యమా? నిజంగా తిరుపతి లడ్డులో లేదంటే నెయ్యిలో కల్తీ జరిగితే దాని మీద చర్యలు తీసుకోవాలి ఓ సిబిఐ. ఎందుకంటే కోట్లాది మంది హిందువుల ఓ సెంటిమెంట్ అది. దాని మీద పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నేను ధర్నా చేస్తాను, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడము సబబు అవుతుంది అంటారా? ఏంది అసలు ఇక్కడ ఈ రాజకీయాలను వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే, గత 300 నుంచి 400 సంవత్సరాల నుంచి ఆ యొక్క తిరుపతి లడ్డు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసాదం. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రసాదం ఒక ప్రసాదంగా కాకుండా, ఒక లడ్డుగా, ఒక తినే వస్తువుగా కాకుండా, ఆ దైవం నుంచి నేరుగా ఆ దైవమే మాకు ఈ ప్రసాదాన్ని అందిస్తున్నాడు అనేటువంటి ఒక భావనలో ప్రతి ఒక్క హిందువు కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఉంటాడు. ఏ ప్రసాదమైన వద్దు అనేటువంటి విషయం ఏదైనా పక్క మతస్థులు కూడా ఏదైనా ప్రసాదం ఇస్తే వద్దు అంటారేమో కానీ తిరుపతి లడ్డు ఇస్తే మాత్రం వద్దు అనరు. హిందువులు కానీ, అది ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, దాదాపుగా వీళ్ళు కూడా చాలామంది తెలిసిన వాళ్ళతో తిరుపతి ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని తింటారు. ఇంతటి పవిత్రమైనటువంటి దాంట్లో కల్తీ జరిగింది అనేటువంటి విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి ఏమీ ఆధారాలు లేకుండా దానిపైన అటువంటి అబాసుపాలు చేసేటువంటి ఒక వాక్యం, ఒక పదం చెప్తారైతే నేనైతే అనుకోను. నిజంగానే హిందువులపైన కక్షపూరితంగా దీన్ని చేశారా? ఈ లడ్డూలో ఇటువంటి విషయాలు, ఇటువంటి ఈ పంది కొవ్వును కానీ, ఫిష్కి సంబంధించినటువంటి ఆయిల్ కానీ కలిపారా? లేదా వాళ్ళ లాభాల కోసం చూసుకొని అందులో ఆ యొక్క నెయ్యిలో ఇవన్నీ కలిపారా అనేటువంటిది కోణంలో మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతమంది హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే నిజంగానే అది కలిపి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు శిక్ష తప్పదు. నిజంగానే వాడు లాభాల కోసం అనుకుంటే ఆ శిక్ష కూడా తప్పదండి. అంటే పవిత్రంగా ఉండేటువంటి ఒక ప్రసాదాన్ని నీవు ఇంతమంది, కొన్ని కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేటువంటిది సబబు కాదు. దీనిపైన ఎవరున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఆ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ, కాంట్రాక్టర్ కానీ, ఎవరికి సంబంధించిన వ్యక్తులున్నా ఇంతమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క వ్యవస్థలో ఇటువంటి చర్యకు పాల్పడిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష తప్పదు. శిక్ష అనేటువంటిది ఆయన అనుభవించాల్సిందే. ఈ నిజాలను తేలడానికి ప్రభుత్వం అనేటువంటిది ముందడుగు వేసి దానిపైన ఎంక్వైరీ చేయించడం, లేక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించడం, లేదా సిబిఐ నుంచి ఎంక్వైరీ చేయించడం అనేటువంటిది, పోలీస్ ఎంక్వైరీ చేయించడం అనేటువంటిది ఖచ్చితంగా జరగాలి, జరుగుతుంది. ఎవరైతే మనం ఆరోపిస్తున్నారో
ఏపీ గవర్నమెంట్ ఆరోపిస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారైనా సరే, లేదంటే డిప్యూటీ సీఎం అయినా సరే, ఈరోజు చాలామంది హిందూ సంఘాలైనా సరే, మీలాంటి వాళ్ళైనా సరే ఆరోపిస్తున్నట్టు, విమర్శిస్తున్నట్టు, నిజంగా అక్కడ తప్పు జరిగితే విచారణ జరగాల్సిందే. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆనాటి వైసీపీ ప్రభుత్వం కూడా చెప్తోంది, అది ఫిబ్రవరిలో టెండర్ కాల్ చేసిండ్రు, మే 8 రోజు కన్ఫర్మ్ అయింది, జూన్లో దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ అంటే ఆ రోజు సప్లై స్టార్ట్ అయింది. ఇక జూలై మంత్లో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ తీయించిండ్రు, ఆ రోజే పబ్లిష్ చేయకుండా 2 నెలలు 3 నెలల తర్వాత సెప్టెంబర్ నెలలో మరి అది అఫీషియల్గా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటిది జరిగిందని చెప్పాల్సినటువంటి చోట వాళ్ళ టీడీపీ పార్టీ ఆఫీస్లో దీని మీద చర్చ పెట్టడం ఎంతవరకు సబబు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట. ఒక విషయం, ఆ రోజు 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రతి విషయం గురించి చర్చలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చెప్పారు. ఆయన అక్కడ చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారా, లేక అంతకన్నా ముందే ప్రెస్ మీట్ చెప్పాల్సి ఉందనేటువంటిది నేను డిసైడ్ చేయాల్సింది కాదు, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన విషయం. మనం ఇక్కడ మాట్లాడేది కేవలం నిజంగానే తిరుపతి లడ్డు అపవిత్రమైతే ఆ యొక్క కొవ్వు పదార్థాలు కలిసి ఉంటే ఆ యొక్క నెయ్యిలో, అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏర్పాటైన తర్వాత కలిసిన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలిసిన, లేక ఇంకెవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలిసిన, ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కలిసిన కూడా అది తప్పే అని చెప్తున్నాం. హిందుత్వవాదిగా, బీజేపీ నేతగా అది తప్పనే చెప్తున్నాను. ఆ తప్పుకు పాల్పడినటువంటి వ్యక్తిని, తప్పు జరిగిందని తెలిసింది, నువ్వు ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అనేటువంటిది పక్కన పెట్టండి, తప్పు జరిగిందని తెలిసింది కదా, తప్పు జరిగిందని తెలిసిన దాన్ని ఏ విధంగా దాన్ని బయటికి తీసి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి, జరిగిన దానికి ఏ విధంగా ఉపశమనం కల్పించాలి, ఇంతమంది మనోభావాలకు దెబ్బతీస్తున్నటువంటి వ్యవస్థలో, ఇంత కట్టుదిట్టంగా ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఈ యొక్క హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రసాదంలో కలిపారంటే వాళ్ళకి ఎవడు వెనకాల ఉండి ఆడిస్తున్నాడు, వాళ్ళ ధైర్యం ఏంది? అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికే దాన్ని కలిపారా, లేక వాళ్ళ లాభాల కోసం కలిపారా, ఎవరికైనా లంచాలు ఇవ్వడానికి కలిపారా, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో జరిగింది అనేటువంటిది ఎలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. వ్యవస్థలో తప్పు జరిగిందని తెలిసింది, తప్పు జరిగినప్పుడు ఎక్కడుండి చెప్తేంది, టీడీపీ ఆఫీస్ నుండి చెప్తేంది, మా ఇంట్లో ఉండి చెప్తేంది, నీ ఇంట్లో ఉండి చెప్తేంది, దాంట్లో ఉంది. ఒక సీఎం గారు అంటున్నారు, వైసీపీ ప్రభుత్వం ఆరోపణ ఏంటంటే ఆ టెండర్ ప్రాసెస్ లేదంటే ఆ సప్లై స్టార్ట్ అయింది చంద్రబాబు గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాతనే. వాళ్ళు ఏనాడు ఒక్కరోజు కూడా జగన్ గవర్నమెంట్లో వాళ్ళైతే ఏదైతే కంప్లీట్ చేస్తున్నారు, చంద్రబాబు కంప్లీట్ చేస్తున్నటువంటి కంపెనీ ఎప్పుడు సప్లై చేయలేదు. టెండర్ ప్రాసెస్ మాత్రమే జగన్ గవర్నమెంట్లో జరిగింది. దాని సప్లై స్టార్ట్ అయ్యింది చంద్రబాబు గవర్నమెంట్ హయాంలోనే స్టార్ట్ అయింది. అంటే దీనికి దోష ఎవరైతారు, చంద్రబాబు నాయుడు అవుతారు. కానీ ఈరోజు హిందుత్వ అనేటువంటి దాని పేరు మీద ఆ వైసీపీ ప్రభుత్వాన్ని, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయ లక్ష్యంగా వీళ్ళు రాజకీయ కుట్ర తెరలేపిండ్రు అన్నటువంటిది ప్రధాన ఆరోపణ. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, రాజకీయ కుట్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది అనేటువంటిది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. వాస్తవానికి అవసరం లేదు కూడా, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేటువంటి. నేనేమంటున్నానంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈ విషయంలోనే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దాన్ని ఏ విధంగా సరి చేస్తారు? యాజ్ ఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉండాలి, ఈ హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యవస్థలో ఏ విధంగా ఉండాలి ఆ యొక్క సమస్య పైన, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఉండాలి కదా, హిందువులు ప్రజలకు సహకరించాలి, విచారణకు సహకరించాలి. ఎవరి మధ్యలో జరిగింది, ప్రభుత్వం అనేటువంటిది నీది వచ్చినాక జరిగింది, నాది వచ్చినాక జరిగింది, ఎవడొచ్చినాక జరిగితే ఏముంది, జరిగిందని నీవు కూడా ఒప్పుకుంటున్నావు కదా, జరిగిందని ఇద్దరు సహకరించాలి కదా, దానిపైన విచారణ జరిపించాలి కదా. నీవిన నేను, నావిన నువ్వు దూషణ చేసుకోవడం కాదు. తిరుపతి అత్యంత పవిత్రంగా ప్రసాదంగా భావించేటువంటి తిరుపతి లడ్డు పైన మనకు కదా జరిగింది. వీళ్ళిద్దరు దూషణం చేసుకుంటే ఇన్ని రోజులు హిందువుల ఇప్పుడు ఇన్ని రోజులు మనోవేదనతో కొంతమంది పుట్టినప్పటి నుంచి మాంసం కానీ కొవ్వు కానీ కనీసం వాళ్ళ నాలుక రుచి చూడనటువంటి వ్యవస్థలో మనం బతుకున్నాము. అంత నిష్టలుగా ఉండేటువంటి ఒక భారతదేశంలో ఉన్నామండి. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, నిజంగానే బ్రాహ్మణుడు కానీ ఇద్దరు చాలా మంది మనం ఏమంటాం, బ్రాహ్మణుడు నాన్ వెజ్ ప్రతి ఒక్క వ్యక్తి నేను జీవితంలో ఎప్పుడు నాన్ వెజ్ ముట్టలేదు అనేటువంటి ఒక గుండె మీద చేసుకొని చెప్పగలిగేటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు నేను కొవ్వు పదార్థం తిన్నానా, తిరుపతి లడ్డు ప్రసాదంలో కొవ్వు తిన్నానా అంటే
వాని మనోవేదన ఎవరికి అసలు ఎవడు గుర్తించాలి? అంటే మీరు అన్నట్టే జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా మనం తిరుపతి లడ్డు ఎవరికైనా ఏనికపోతే వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తింటే ఆ లడ్డును కూడా అక్కడ పెట్టండి, మేము తర్వాత స్వీకరిస్తాం, ఎందుకంటే ఈరోజు నేను నాన్ వెజ్ తింటా అని చెప్తారు. అంటే అంత పవిత్రత ఉంటుంది ఆ లడ్డుకు. సరే, ఆ మాట పక్కన పెడదాం. ఇప్పుడు జగన్ మీద ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఏపీ డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు తను చేస్తున్నటువంటి ఆరోపణ లేదంటే డిమాండ్ ఏంటంటే సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళ చేతుల్లోనే శాసనం ఉంది, వాళ్ళే శాసనం చేసేటోళ్ళు కూడా. రెండవది, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి చట్టాలు ఉంటే కూడా వాళ్ళ అలయన్స్ గవర్నమెంటే ఉంది. మరి అట్లాంటి ఏరియాలో శాసనం చేసి చర్యలు తీసుకొని ఓ బోర్డు ఏర్పాటు చేయాల్సిన పవన్ కళ్యాణ్ ఈరోజు నేను రోడ్డు మీదకి వచ్చేసి బోర్డు ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. అందరూ దాన్ని ఏం చేస్తున్నారు, హిందూ సంఘాలు అనేటోళ్ళు కూడా దాన్ని స్టేటస్లో పెట్టుకోండి, మనం డిమాండ్ చేయాలి అనేటువంటి మాట వినిపిస్తున్నారు. మరి వీళ్ళది గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఎవరు అడ్డుపడుతున్నారు? ఇక్కడ అలయన్స్ గవర్నమెంట్ అనేటువంటిది ఉంది, బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది ఉంది. ఆయన చెప్తున్నటువంటి విషయం, నాకు అర్థమైన విషయం, ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ఈ ఆలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు మొత్తం చూడడానికి, అందులో జరుగుతున్నటువంటి లోటుపాట్లను గ్రహించడానికి, గమనించడానికి ఒక బోర్డు అనేటువంటిది ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాట హర్షణీయమండి. ఆయన గుండెల లోతుల్లోకి వెళ్ళి చెప్పడం అనేటువంటిది దాదాపుగా ఇక్కడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిలో నేనొకరిని, హిందువులలో 100 కోట్ల మంది హిందువులలో నేనొకరిని, ఖచ్చితంగా నేను కూడా దాన్ని స్వాగతిస్తున్నాను. ఈ యొక్క సనాతన బోర్డు అనేటువంటిది ఉంటే, అది సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది చేస్తే, ఇప్పుడు తిరుపతిలో ఈ యొక్క వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయి. తిరుపతి కాడికి, ఆంధ్రప్రదేశ్ కాడికి జరిగితే చాలదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రసాదం పవిత్రమైనది. భారతదేశం గుళ్ళల్లో పెట్టేటువంటి ప్రతి ప్రసాదం పవిత్రమైంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క బోర్డును తీసుకొస్తే ప్రతి రాష్ట్రంలో ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ రాష్ట్ర శాఖలు అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు దానికి ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం అథెంటిక్గా ఉంటుంది. అవి చేయొచ్చు, పరిశీలన చేయొచ్చు, పరిశోధనలు చేయొచ్చు, వాటిపైన ఎంక్వైరీలు చేయొచ్చు. అటువంటి దానికోసం పవన్ కళ్యాణ్ ఆ యొక్క సనాతన బోర్డు గురించి మాట్లాడడం చాలా హర్షణీయదగ్గ విషయం. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు పవన్ కళ్యాణ్ గారి మాటకు, ఆ యొక్క మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఆయన వెంటే ఉండాలని అనుకుంటున్నాను. సరే, ఈరోజు ఎందుకంటే ఫస్ట్ టైం చట్టసభలకు వచ్చిండు పవన్ కళ్యాణ్ గారు, కానీ భారతదేశంలో 3వ సారి కూడా పీఠం ఎక్కింది బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ. అందరూ అంటే బీజేపీ అవునన్నా కాదన్నా, లేదనుకుంటే ఎవరు అవునన్నా కాదన్నా సరే, బీజేపీ అనేటువంటిది హిందుత్వ పార్టీ, హిందుత్వం మీదనే రాజకీయం చేసేటువంటి పార్టీ. మరి 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నటువంటి బీజేపీ పార్టీకి ఏనాడు కూడా మరి ఈ టెంపుల్లని, ఈ కబంధాస్తాల నుంచి, రాజకీయం అనేటువంటి కబంధాస్తాల నుంచి, ప్రభుత్వం అనే కబంధాస్తాల నుంచి రిలీజ్ చేసేసి స్వేచ్ఛాజీవులు ఇచ్చిపెట్టేసి ఏ పీఠాధిపతులకు, ఏ స్వామీజీలకు అప్పచెప్పి, హిందూ సంఘాలకి అప్పచెప్పి మీళ్ళ మత ప్లేసుల్లాక మరి మీది మీరు చూసుకోండి అని చెప్పేటువంటి ఆలోచన కానీ మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు రాలేదు? కేవలం రాజకీయాలకు మాత్రమే హిందుత్వం అనిపిస్తుంది, హిందూ ఆలయాలని ఫ్రీ చేసేటువంటి ఆలోచన మరి బీజేపీకి లేదా? హిందూ ఆలయాలని ఎవరు మఠస్థుల, ఒక మతానికి, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ చేతులను, మఠాల చేతులను, మఠ పీఠాధిపతుల చేతులను పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అవి నిజంగానే గవర్నమెంట్ చేతిలో ఉంటేనే పవిత్రంగా ఉంటాయని నేను అనుకుంటాను. చాలామంది దానికోసం అది అక్కడ రాజకీయం అంటే ధర్మాన్ని బోధించే దగ్గర కూడా ఈ యొక్క మొత్తం ఆలయాలు తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో పెడితే రాజకీయం జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ భగవంతుడు, ఈ వెంకటేశ్వరుడు ఈరోజు ఈ యొక్క సంఘటన ద్వారా ఈ గుళ్ళను ఒకవైపు మళ్లించి దానిపైన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని కానీ, ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను కానీ ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ కల్పిస్తున్నాడేమని నాకు అనిపిస్తుంది. నిజంగానే ఈ సంఘటన 10 ఏళ్ల నుంచి ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది. దీనిపైన ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప మన కళ్ళ ముందు ఒక సంఘటన జరిగితే దాని గురించి ఆలోచించాం. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, స్పీడ్ బ్రేకర్ అక్కడ లేదని వెళ్తుంటే యాక్సిడెంట్ జరుగుతుంది, కానీ అక్కడ రోడ్డు పైన ఏం చేస్తారు, స్పీడ్ బ్రేకర్ వేస్తారు, అంటే మెల్లగా అయిపోతే యాక్సిడెంట్లు జరగవు అనేటువంటి. ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా నెక్స్ట్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ కావచ్చు, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని
కోరుకుంటాం ప్రతి ఒక్క హిందూ. అంటే మీ దృష్టిలో ఏం చెప్తారు? అంటే టెంపుల్స్కి సపరేట్ బాడీ ఉండాల్సిందేనా, లేదనుకుంటే గవర్నమెంటే దీని మీద ఆధిపత్యం చేయాలా, గవర్నమెంట్ చేతుల్లో ఉండాలంట? ఇప్పుడు ఆల్రెడీ దేవాదాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉందండి. అది రాజ్యాంగానికి లోబడి నడుస్తున్నటువంటి వ్యవస్థ ఒకటి ఉంది. అదేవిధంగా దేవాదాయ శాఖతో పాటు దానికి మించి దానికి యాడ్ చేసి, అంటే దేవాదాయ శాఖకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ను కూడా మార్చి దాని లోపల జరుగుతున్నటువంటి నష్టాలను కష్టాలను బయటికి తీసి ఆ వ్యవస్థలను సరిచేసేటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి అంటే మీరనేది కూడా నిజమే. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతులకి పోయినాయి ఆలయాలంటే మనం కొన్ని చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కలనే ప్రైవేటు వ్యక్తులు స్థాపించినటువంటి ఆలయాల్లో ఈరోజు కంపల్సరీ టికెట్ తీసుకొని పోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అదే గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు వాడు ఏంటంటే ప్రైవేట్ వాడు పార్కింగ్ ఫీజు 100 పెట్టినా కట్టాల్సిందే, దేవుని చూడడానికి 200 పెట్టినా కట్టాల్సిందే. దేవుని దగ్గర కూడా ప్రభుత్వం, మీరు అన్నట్టు కొన్నిసార్లు ప్రభుత్వం చేతిలో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్టు సనాతన బోర్డు లేదంటే సపరేట్ బోర్డు ఉండాల్సి. ఇప్పుడు సనాతన బోర్డు అనేటువంటిది కూడా రాజ్యాంగానికి లోబడి చేయాల్సిన పనుల ద్వారా చేయాల్సిందే. రాజ్యాంగ సవరణ ద్వారా దానికో చట్టం తీసుకొచ్చి దాంట్లో కలిపి చేయాల్సిందే కదా. ఇప్పుడున్నటువంటి దేవాదాయ శాఖకు కూడా విశిష్టమైన అధికారాలు ఏర్పాటు చేసి ఆ అధికారాల ద్వారా ఆ భూములను కానీ ఆ ఆలయాలను కానీ ఆ యొక్క ఆలయాల డెవలప్మెంట్ని కానీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది. అంటే మీరు చెప్పినట్లు ఇంతకుముందుకు చెప్పినట్లు గవర్నమెంట్ చేతిలో ఉన్నదానికి ఫీజులు లేవా అంటే ఉన్నాయి, కానీ ఫ్రీ దర్శనం అనేటువంటిది ఒకటి ఉంది. కానీ ప్రైవేట్ వ్యక్తి ఇప్పుడు అంతెందుకు, ఇక్కడ ఉన్నటువంటి దీన్ని నేది మన శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి సమతామూర్తి విగ్రహం 300 రూపాయలే ఫీజు లోపలికి వెళ్ళాలండి. ఫ్రీ అయితే ఏం లేదు అక్కడ. ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టిందే చేసుకోవాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ఫీ పార్కింగ్ ఫీ కూడా. ఇక్కడ కొన్ని ఫ్రీ ఇవ్వాలంటే కొన్ని తప్పదు. కొన్ని లక్షల మందికి రోజు భోజనాలు పెడుతుంది తిరుపతిలో. చాలా గుళ్ళల్లో కూడా భోజన వ్యవస్థ అనేటువంటిది ఫ్రీగా ఉంది. ఆ భోజనాల ఖర్చులు కూడా మన వాళ్ళకు మనం పెట్టుకోవడానికి మనం డబ్బులు ఇస్తున్నాం. మన వాళ్ళకంటే అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ వ్యవస్థలో అక్కడికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి, అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ భోజనాలు అనేటువంటివి ఏర్పాటు చేస్తున్నాం. ఆ భోజనాలకు అయ్యే ఖర్చు కానీ ఆ ఖర్చు కానీ అక్కడ ఉన్నటువంటి భూమి వ్యవస్థ పైన వచ్చేటువంటివి దాని దీప నైవేద్యాలకు అనేటువంటివి ఉంటాయి. మనం ఇచ్చే డబ్బులు కూడా ఆ స్వామి ఏం జేబులు వేసుకొని పోతాడా, మన జనాలకే పెడుతున్నాడు తిరిగి. అయితే ఈరోజు హిందూ సంఘాలు అనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నాయి. ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలు కానీ వాళ్ళ భూములు కానీ వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి. మరి హిందూ సంబంధించినటువంటి ఆలయాలు కానీ హిందూ టెంపుల్కి సంబంధించినటువంటి భూములు కానీ హిందూ దేవాలయాల పెత్తనం మాది మరి గవర్నమెంట్ చేతిలో ఎందుకు అనేటువంటిది ప్రశ్న అయితే హిందూ సంఘాలు నేను కూడా రైట్ చేస్తుంటా. ఎందుకంటే నేను కూడా హిందూనే కాబట్టి మరి వీటి మీద నా సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి ఆలయాల మధ్య మరి ప్రభుత్వ పెత్తనం ఏంది? 75 నుంచి దాదాపుగా 78, 79 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటూ వస్తూ. ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. మెజారిటీగా ఉన్నటువంటి పీపుల్కి సంబంధించి, హిందువులకు సంబంధించి కొన్ని వ్యవస్థల్లో లోటుపాట్లు జరిగినాయి. వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది 100%. వాళ్ళని ఎక్కడో దగ్గర వీళ్ళ ఆస్తులు గుంజుకుపోయి వాళ్ళకి ఇవ్వడం, అవతల ఇతర మతస్థులకు ఇవ్వడం, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం వీళ్ళందరూ తనలాటడం. కానీ ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థలో, ఈ రోజు ఉన్నటువంటి మోడీ గారి గవర్నమెంట్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా గత 75 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కొన్ని వ్యవస్థలను మారుస్తూ వస్తున్నారు. కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు, అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎవడు ఊహించలేనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి వ్యవస్థలో ఆ నిర్ణయాల్లో ఖచ్చితంగా ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఈ యొక్క 5 ఏళ్లలో ఉంటాయని అనుకుంటున్నాను. అతి త్వరగా తీసుకోవడానికే ఈ భగవంతుని సన్నిధిలో ఇటువంటి వ్యవస్థ అనేటువంటిది, ఇటువంటి సమస్య అనేటువంటిది వచ్చిందని నేను భావిస్తున్నాను. ఏదైనా ఒక సమస్య వచ్చింది కాబట్టి దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని ఆ యొక్క సమస్యను తీరుస్తూ మళ్ళీ ఇటువంటి సమస్యలు ఏర్పాటు జరగకుండా, అంటే ఇటువంటి సమస్యలు మళ్ళీ రాకుండా, పునరావృతం కాకుండా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి గవర్నమెంట్ కూడా ఈ యొక్క దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీనికి సరిపడా నెక్స్ట్ వచ్చేటువంటి కాలానికి, ఆ కాలానికి ఎప్పుడైతే ఆ కాలంలో ఇది జరిగింది, ఇది మళ్ళీ పునరావృతంగా జరగకున్నటువంటి విషయాలను తీసుకొని మళ్ళీ ఆ యొక్క వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే తిరుపతి చూసుకున్నట్టయితే ఒక సామాన్యుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఓ పల్లెటూరు ఆయన తిరుపతి వెళ్ళాలంటే
ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు లేదంటే ఇంకెవరైనా చదువుకున్న వాళ్ళు ఆ 300 టికెట్ మనం బుక్ చేస్తేనే మనకు దొరకదు. స్లాట్ ఓపెన్ అయిన హాఫ్ అన్ అవర్లో మొత్తం టికెట్స్ అయిపోతాయి. అంటే నా స్వామిని చూడాలంటే నేను 6 నెలల ముందుల టికెట్ బుక్ చేసుకోవాలి. అదే ఓ సామాన్య టికెట్ లేనటువంటి పర్సన్ చేసుకోవాలనుకుంటే ఇంకా 3-4 రోజులు తిరుపతికి పోవాల్సిందే. రెండవది శ్రీశైలం లాంటి టెంపుల్స్లో స్వామికి గర్భగుడిలో అభిషేకం చేయాలంటే 5,000 రూపాయల టికెట్ చేసిండ్రు. ఇప్పుడు పేదోడో లేకపోతే మధ్యతరగతోడో పోయి స్వామికి అభిషేకం చేద్దామంటే 5,000 రూపాయల ఫీజు కట్టే సిచ్యువేషన్లో ఉన్నాడా? రెండవది కాణిపాకం లాంటి ఏరియాల్లో కూడా గతంలో ఫ్రీ ఉంటుండే దర్శనం, డైరెక్ట్ అంటే జనాలు లేకపోతే డైరెక్ట్ పోతుండే. ఆ మధ్య ఓ 6 months బ్యాక్ వెళ్తే జనాలు ఎవరు లేరు కానీ దాదాపు 1 కిలోమీటర్ తిప్పనికి ఇట్లా రౌండ్లు పెట్టిండ్రు. అంటే హిందూ ఆలయాలన్నీ కూడా చార్జ్ సెంటర్లు అయిపోయినాయి. హిందూ ఆలయాలన్నీ కూడా సంపాదన కేంద్రాలు అయినాయి. మరి ఏపీ గవర్నమెంట్ కానీ మీరు అన్నట్టు మోదీ గవర్నమెంట్ కానీ వీటి మీద ప్రక్షాళన చేసేసి మంచి చేసిందంటే అందరం అప్రిషియేట్ చేస్తుంది. ఫైనల్గా కన్క్లూడ్ చేయండి, ఈ లడ్డు వివాదం ఎంత దూరం పోతుంది? సో దీనికి ఎక్కడ పులి స్టాప్ పడబోతుంది? మీరు అన్నట్టు సనాతన బోర్డుతోటే దీనికి పులి స్టాప్ పడుతుందా? మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ తర్వాత ఇది చెప్తాను. మీరు ఏం చెప్పారంటే ఇంతకుముందుకు 5,000 ఫీజు కావాల్సి వచ్చింది దేవుణ్ణి చేసుకోవాలంటే. వాస్తవంగా కొన్ని నియమ నిబంధనలు నాకు కూడా బాధిస్తాయి, అంటే ప్రతి ఒక్క హిందువునికి బాధిస్తాయి, లేని వాళ్ళు ఎలాగా. ఈ యొక్క మెజారిటీ పీపుల్ మనం ఉన్నాం కాబట్టి నిజంగానే 5,000 ఫీజు తీసేసినాము. రోజుకు ఒక 10,000 నుంచి 15,000 మంది శ్రీశైలంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది. నాకు కూడా తెలియదు. ఒక 10,000 అనుకుందాం. 10,000 మంది గర్భగుడిలోకి వెళ్ళి దేవునికి పాలాభిషేకం చేసి బయటికి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? అది సాధ్యం కాదు. 10,000 మంది సాధ్యం కాదు. నేను అక్కడికి వెళ్ళాను, సామాన్యమాన అక్కడికి వెళ్ళాడు, నేను 5,000 రూపాయలు పెట్టి తీసుకున్నాను, మీరు 5,000 రూపాయలు పెట్టి తీసుకున్నారు, నేను సామాన్య మానవుని, నేను వెళ్ళాను. నాకు కూడా అక్కడ పూజ చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా. అరే దేవుణ్ణి ఎంత దూరం వచ్చాను, దేవుని నీవు ఏం తీసుకోలేవు, నేనేం తీసుకోలేవు. 10,000 మందికి దేవుణ్ణి పాలాభిషేకం చేసి బయటికి రావాలంటే మినిమం ఒకరొకరికి ఒక 5 నిమిషాలు, ఓ 10 నిమిషాలు పడుతుంది. దర్శనం ఎన్ని రోజులు కావాలి మరి? అంటే నా ఒపీనియన్ మాత్రమే, నేనేం హిందూ మతానికి వ్యతిరేకం కాదు, దేవుళ్ళ ఫీజు పెట్టడానికి హర్షిస్తున్న విషయం కాదు. కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా కాలం నుంచి మన పెద్దవాళ్ళు పెట్టారు. మన పెద్దవాళ్ళు ఏం లేదు, గతంలో 500 ఉంటే దాన్ని 5,000 చేసిండ్రు. మీరు అన్నట్టు కూడా డైలీ ఓ 1 hour, నేను ఏమంటున్నా అంటే మొత్తం ఫ్రీ పెట్టకుండా డైలీ ఓ సర్టెన్ టైం పెట్టేసి ఆ టైంలోనైనా సరే ఓ గంట సేపు, అంటే సామాన్యుడైనా పేదోడైనా సరే ఆ టైం వెయిట్ చేస్తాడు. ఆ గంటలో 100 మంది ఉంటే 100 మందికి చేయించండి. మీరు అన్నట్టు 5 నిమిషాలు పడ్డా సరే ఓ గంటలో 20 మంది చేస్తారు. ఆ 20 మంది అన్నా సరే ఒకేసారి ఓ బ్యాచ్ పోయిందంటే ఓ 5 మందిని కూర్చోబెట్టి ఆడకి ఇట్లా నీళ్లు పోపిస్తే 1 month కృషి అవుతుంది. అది చేయకుండా అంటే ఇప్పుడు స్పర్శ దర్శనం పెట్టిండ్రు, కానీ గర్భగుడిలో స్వామికి అభిషేకం చేయాలంటే మాత్రం కంపల్సరీ 5,000 కట్టాల్సిందే. సో దాని మీద అయితే ప్రక్షాళన జరగాలని నేనైతే అనుకుంటా. ఖచ్చితంగా ప్రతి ఒక్క దానిపైన ప్రక్షాళన అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ వ్యవస్థలో మనం అనుకున్నంత తొందరగా జరిగేటువంటి అవకాశం లేదు. దానికి కొన్ని రకాలైనటువంటి లిమిట్స్ ఉంటాయి. దానిపైన నేను మాట్లాడినంత ఈజీగా గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడలేరు. ఒక హిందుత్వవాదిగా, ఒక నాయకునిగా నేను మాట్లాడుతున్నా ఈజీగా. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక స్థాయి, అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అంత ఈజీగా మాట్లాడారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు దగ్గరగా ఉండాలని ఆలోచిస్తారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలనేటువంటి, ఇప్పుడు నా స్వార్థం ఏంటంటే హిందువులకు మాత్రమే న్యాయం జరగాలి, పక్క మతస్థులకు అన్యాయం జరగాలి అనేటువంటిది ఎవడు ఊహించడు, ఎవడు అనుకోడు కూడా. ఈ రోజు తిరుపతి లడ్డులో మీరు అంటున్నారు, తిరుపతి లడ్డులో ఈ యొక్క బీఫ్ కానీ, ఈ యొక్క ఫిష్ కు సంబంధించిన ఆయిల్ కానీ కలిసింది అని చెప్తేనే ఈవెన్ ముస్లింలు కూడా అక్కడక్కడ యూట్యూబ్ ఛానల్ ముస్లింలు అడుగుతున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అరే మేము కూడా తిరుపతి లడ్డు తిన్నాం సార్, తిరుపతి లడ్డులో ఇది కలుస్తుందంటే మాకు కూడా చాలా బాధగా ఉంది, ఇటువంటి వ్యక్తులను దేశ బహిష్కరణ చేయాలి సార్ అని ఒక ముస్లిం వ్యక్తులు అంటున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను నేను. యావత్ దేశం దీన్ని ఖండిస్తుంది. అంటే సార్ వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు ఉంటున్నారు సార్, వాళ్ళు తిరుపతి లడ్డు తింటే మాకెందుకు, ఏం తింటే మాకెందుకు, వాళ్ళు ప్రేమతోనిస్తే మేము కూడా తిన్నాను సార్ దాన్ని చాలాసార్లు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు మాత్రమే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. కానీ జనాలు ఒక ధర్మాన్ని, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాము, మాకు వాళ్ళకి ఏముంటుంది సార్ శత్రుత్వం అని చెప్తున్నారు. తిరుపతి లడ్డు పైన ముస్లింలు ఇటువంటి పాజిటివ్ వేలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నారు, ఆల్రెడీ కావాల్సిన మనకు అల్లర్లు ఉన్నాయి,
ఈ సమాజంలో హిందువులు అంటే ముస్లిం పడదు, ముస్లింలు అంటే క్రిస్టియన్లకు పడదు, ఇటువంటి అల్లర్లు ఉన్నాయి. దీనిపైన ఎందుకు రచ్చ చేస్తున్నామని. హిందువులు అంటే ముస్లింలు, ముస్లిం అంటే హిందువులు అంటే వీడి లాంటి బద్మాష్ కోర్లకు మాత్రమే అది కనిపిస్తుంది. ఈ రోజు నేను కొన్ని ఛానల్లో చూసిన తర్వాత, ముస్లిం చూసిన తర్వాత వాళ్ళపైన ఇంకా గౌరవం పెరిగింది నాకు. అంటే ఇటువంటి పాజిటివ్నెస్తో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో వాడు ఏమంటున్నా అంటే, సార్ భారతదేశం ఫస్ట్ సార్, నాకు నా మతం వెంకసీరికి భారతదేశంలో ఉన్నాం కాబట్టి నేను వాళ్ళని గౌరవించాలంటే వాళ్ళ తమ్ముళ్ళు నాకు, వాళ్ళ అన్నలు నాకు, వాళ్ళు సహోదరులుగా భావిస్తున్నాను. వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డులో జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి. అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వారిలో ఇటువంటి ప్రకాష్ రాజ్ కొంతమంది నాయకులు కానీ, కొంతమంది సినీ నటులు కానీ మాట్లాడుతున్నారు. ఆ పనికిమాలిన మాటలు బంద్ చేసుకుంటే వ్యవస్థలో బాగుంటుంది. ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినటువంటి ఒక వ్యవస్థ పైన, ఒక సమస్య పైన మాట్లాడుతున్నప్పుడు స్పృహతో మాట్లాడగలగాలి. నీవు సెక్యులర్ అయితే అన్ని మతాలను సమానంగా చూడగలగాలి. హిందూ మతం యాంటీగా చూసి ముస్లిం మతాన్ని, క్రిస్టియన్ మతాన్ని నెత్తిన పెట్టుకొని హిందూ మతాన్ని కించపరిస్తే నీవు సెక్యులర్ కాదు. ఈ 3 మతాలు సమానము. సమాజంలో ఉన్నటువంటి కొన్ని వందల మతాలు ఉన్నాయి. ఆ మతాలు మనం ఈ 3 మేజర్గా తీసుకుంటున్నాం, కానీ కొన్ని వందల మతాలు వాళ్ళందరినీ గౌరవించడం అనేటువంటిది, వాళ్ళు ధర్మాన్ని గౌరవించడం అనేటువంటిది ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అందులో లోటుపాట్లు ఉంటే దాన్ని తెలియజెప్పాలి. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఆ భగవంతుడు అనేటువంటి సరిగా చూస్తారని నేను అనుకోలేదు. నీవు ఆ మతంలో ఉన్నా ధర్మం ప్రకారం జీవించండి అని చెప్తున్నారు. ఆ ధర్మం ప్రకారం నువ్వేం చేయాలో అదే చేయని చెప్తున్నారు. రక్షతే. నీవు ధర్మాన్ని పాటించకపోతే అది ఏ మతంలో ఉన్న ధర్మం నేను కాపాడదు ఖచ్చితంగా. ఎప్పుడోసారి ఈరోజు నేను ఉన్నాను, విరవీగుతున్నాను, నాతో డబ్బులు ఉన్నాయంటే నీతో ఉన్న డబ్బులు పోవడం ఎంతసేపు, 10 నిమిషాలు దేవుడు అనుకుంటే. ఇటువంటి వ్యవస్థలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ యొక్క లడ్డూ గురించి కానీ, ఈ యొక్క సనాతన ధర్మ బోర్డు గురించి కానీ, ఖచ్చితంగా సనాతన ధర్మ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేస్తే ఈ యొక్క హిందూ మతస్థులందరూ హర్షించదగ్గ విషయము. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గర్వించదగ్గ విషయంగా మారిపోతుంది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. సో ఎవరున్నా సరే, అది రాజకీయ కుట్ర అయినా సరే, నిజంగా అక్కడ అట్లాంటి కల్తీ జరిగిందా, తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు విషయంలో అట్లాంటిది ఏదైనా జరిగిందా, నిజాలు తేలాలి. దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. హిందూ మనోభావాలను కాపాడాలని తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. అన్న నమస్తే, థ్యాంక్ యూ.